నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नावेरा ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతాను. गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా మా గొంతు కోసినా గాని అదరం బెదరం ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా మా శక్తిని నిద్దుర లేపిత రచ్చ రచ్చరా మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి మము నడిపించే బలమే ఆ సేవా నిరతి దుక్కి రైతులంతా ఉక్కు పదం మోపెరా కార్మికులు కర్షకులు పసుపు జెండనెత్తెరా
మనకిచ్చిన పసుపు జెండా, చంద్రన్నే మన అందరి అండా దండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా, అమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు, సైకో పాలనకు చరమ గీతం పాడా చెలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు. సరైన పరిపాలన ఉంటే అందరూ వ్యాపారస్తులు బాగుంటాడు, ప్రజలు బాగుంటారు. ప్రజలు సంతోషంగా పడిందా మొత్తం అనుకుంటున్నాను. నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. వచ్చేది పాపముడు పేరు చెప్పినట్టు ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి నీకే స్వాగతం రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. అభివృద్ధి పరంగా పూర్తిగా అందరూ పని దొరుకుతుంది, ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఒక పక్కన రాజధాని వస్తుంది, ఒక పక్కన రైతులకు సంబంధించినవి వస్తున్నాయి, ఒక పక్కన ఉద్యోగాలు నిదానంగా వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇంకేమి చేయవు. మనం ఆశించవలసిందంటే ఈ అందరి సహకారం, ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి మీరు 10 మందికి చెప్పించి నా బాధ్యతగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను పలకరించారు, నేను మీ అభిమానంగా నాకు ఓట్లేసారు, నేను దానికి 2 ఇంతలు పనిచేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసామో ఈ సంవత్సరంలో అంత పని చేస్తాం. మళ్ళీ రోడ్ల విషయంలో, ట్రైన్ల విషయంలో అది నిరంతరం ఎందుకంటే రోడ్డు వేసాక ఇంకో రోడ్డు పాడైపోతుంది, ఇంకో రోడ్డు వేసాక ఇంకో రోడ్డు. ఇక అది నిరంతరంగా ఏదైతే పాడైనాయో నిదానంగా వేసుకుంటున్నాం. అది మా బాధ్యత కాబట్టి మేము చేసుకుంటాం. మీరు కూడా బయట తిరిగేటప్పుడు ఇది బాగుంది, ఈ ప్రభుత్వంలో ఉద్యోగం ఉంటే అది రాదు. వాడు వచ్చి ఏం చెప్తాడంటే మీకు ఎందుకమ్మా మేము ఇప్పించేద్దాం, వాళ్ళు నమ్ముతారు. అది ఎందుకనంటే అది జరిగేది కాదు, కానీ వాళ్ళ అవసరం అది కాబట్టి అవసరాన్ని నేను చేస్తానని చెప్తాడు. అదే మా ఇంట్లో ఒకసారి మీరు తీసుకుంటే 3 గంటలు వస్తాయి. మీకు కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి, ఎడ్యుకేట్ చేసుకుని మధ్యలో మీకు అవసరం అనుకుంటే మీకు డబ్బులు కొనుక్కోండి, నా అంటే ఫ్రీ అవుతుంది. కొంతమంది అవగాహన లేక వరుసగా 2 నెలలకు 3 నెలలకు బుక్ చేసేస్తుంటే ఆ డబ్బులు రావట్లేదు, స్ట్రక్ అయిపోతుంది.
పంట 4 నెలలకు ఒకసారి వేసుకుంటే గ్యాస్ పంట కూడా వస్తాయి. అటు మాకు అర్థమైపోతుంది ఆనందంగా ఉన్నారండి. కావాల్సింది కూడా ప్రభుత్వం చేస్తుంది 100%. అంటే కొన్ని అర్హత లేని వాళ్ళకి రావు, కానీ అందరికీ ఆశ ఉంటుంది కావాలనుకోని. కానీ మ్యాక్సిమం చాలా బాధ్యతాయుతంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అందరూ కూడా బాధ్యతాయుతంగా చేస్తారు. చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతం మీరే ప్రజలు మళ్ళీ గెలిపించుకుంటే వస్తాయి. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సజమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కళకమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా గ్యాస్ పంట ఉందా? ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావారావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి ఇదే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు తీయాలి ఎమర్జెన్సీ అంటే ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది అలాగే అలా వస్తాయి. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి ఆయుర్వేదిక్ చేయించాక రోజు 15 రోజులు చేయించాను ఆయుర్వేదిక్ తర్వాత అనుభవం
చెప్పండి, వదిన కనిపించట్లేదంటే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళైన సందర్భంగా మరి ఏదైతే రోజు పాదయాత్ర ఏదైతే చేస్తున్నామో దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు నియోజకవర్గం 31వ డివిజన్లో మరి ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏదేది 2 సంవత్సరాల వరకు ఏమేం చేసామనేది వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నాం. డెఫినెట్గా మేము వెళ్ళేసరికి వాళ్ళ ముఖంలో చిరునవ్వే మాకు తెలుస్తుంది. మాకు అన్నీ వస్తున్నాయండి, మాకు ఏ ఇబ్బంది లేవని ఈ డివిజన్లో చాలామంది చెప్పడం జరిగింది. ఒక్క దగ్గరే ఒక రోడ్డు గురించి చెప్పారు. ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన రోడ్లన్నీ కూడా చేసాం. అది మా బాధ్యత కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకో సంవత్సరం అయ్యేసరికి ఇంచుమించుగా ఏలూరులో ఉన్న రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మాట అన్నారో మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఏదైతే పురోగతి దిశ వైపు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. ఒక పక్కన అమరావతి, ఒక పక్కన పోలవరం, అదేవిధంగా వైజాగ్ ఐటీ గురించి కానీ ఏ విధంగా ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే ఒక బాధ్యతాయుతంగా చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటారు. ఇంతకంటే ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ చేసినాయేం కాదు. ముందు ఆలోచనతో ఏదైతే లోగడ 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేసినా కూడా ప్రజలు ఏదైతే కొన్ని ఇబ్బందులు పడ్డారని అనుకున్నారో ఆ ఇబ్బందులను కూడా మనం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అన్ని వర్గాలలో కూడా సమానంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రజలకు సహకారం అందిస్తూ నాయకులను కూడా ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా సంవత్సరం అయిన సందర్భంగా, 100 రోజులైన సందర్భంగా, ఇప్పుడు 2 సంవత్సరాలైన సందర్భంగా మనం ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే నిత్యం ప్రజలతో మమైకమై ఉండమన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రజలు కూడా సంతోషంగా జరుగుతున్న పనుల గురించి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయని కూడా చెప్పారు. ఏదైతే కొత్త పెన్షన్ల గురించి వాళ్ళు చాలామంది అడుగుతున్నారో ఆ కొత్త పెన్షన్ల మీద కూడా ఏదైతే రేపు అసెంబ్లీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుద్ది. మరి ప్రజలు ఏదైతే ఈ 2 సంవత్సరాలు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కష్టపడిందో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు ఆ మద్దతునిచ్చి ఈ 2 సంవత్సరాల్లో మీ పరిపాలన పట్ల మాకు విశ్వాసం ఉంది, డెఫినెట్గా ఇటువంటి పరిపాలన మాకు కావాలని చెప్పి వాళ్ళు ఓటుతో ఆ విశ్వాసాన్ని చూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఆ రోజున కోర్టుల్లో అనేక కేసులు వేసి 2019 నుంచి 24 వరకు డెవలప్మెంట్ జరగకోకుండా ఏదైతే ఇబ్బందులు పెట్టారో దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన కోర్టులో కూడా దాన్ని క్లియరెన్స్ చేసి ఇవాళ ఆ దారిని సరిచేసి ఇవాళ దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకనంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడుకోకుండా అందరికీ ఉపయోగపడేటట్టు ఈ రోజున అందరూ కూడా దేశమంతా కూడా ఆంధ్ర ఎంక చూస్తుంది. 2019 నుంచి 24 వరకు ఏ దిశలో ఆంధ్ర అంటే భయపడేవాళ్ళు ఇవాళ ఆంధ్రాని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళారో ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళు కూడా ముక్కునేలేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందుకు ఈ ప్రజలందరూ కూడా ఆ సహకారంతో రేపొద్దున చూపిస్తేనే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది నిలబడద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.